ప్రతీపుడు శాంతనుడు పెద్దయ్యాక హస్తినాపురానికి యువరాజుగా ప్రకటించి అడవులకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలా శాంతన్ మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒకరోజు వేట కోసం అడవికి వెళ్తాడు. వెళ్ళే దారిలో గంగా నదీ తీరంలో ఆయనకు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతాడు. అలాగే ఆ అమ్మాయి కూడా దూరం నుంచి వస్తున్న శాంతనుడిని చూసి కూడా చాలా ఇష్టపడుతుంది. అప్పుడే శాంతనుడు ఆ యువతి దగ్గరకు వస్తాడు. ఆయన రాగానే ఆ అమ్మాయి, మహారాజా, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తే నాది ఒక కండిషన్. నేను ఏమి చేసినా దానికి అడ్డు చెప్పకూడదని కండిషన్ పెడుతుంది. అప్పుడు సడన్గా శాంతను రాజుకి వాళ్ళ నాన్న ప్రతీపరాజు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. శాంతనుడిని రాజుని చేశాక ప్రతీపుడు అడవులకు వెళ్తాడు. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండే టైంలో ఒక అమ్మాయి వచ్చి సడన్గా ప్రతీపుడి కుడి తొడ మీద కూర్చుంటుంది. సడన్గా షాక్ అయి చూసి, ఎవరు నీవు అని అడిగితే, నేను జాహ్నవిని, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటది. అకార్డింగ్ టు శాస్త్రస్ ప్రతీపుడు చెప్తాడు, ఒక అబ్బాయి కుడి తొడ మీద కూర్చునే అర్హత కూతురికి అండ్ కోడలికి మాత్రమే ఉంటుంది. ఎడమ తొడ మీద కూర్చునే అర్హత వైఫ్కి మాత్రమే ఉంటుంది. అయినా నాకు పెళ్ళైపోయింది, నా మనసు నా భార్యకి మాత్రమే సొంతం, కావాలంటే నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకో అని చెప్పి పంపిస్తాడు. మరి ఆ అమ్మాయి వెళ్ళిందా శాంతను దగ్గరికి? శాంతను ఏం చేశాడు?